బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను చూపించబోయేటువంటి వార్త డెఫినెట్గా మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే ఒక అమ్మాయిని రోడ్డుపై స్కూటీతో వెళ్తున్నటువంటి అమ్మాయిని ఏ రకంగా కారుతో ఢీ కొట్టించి తన తలపై నుంచి ఎక్కించి ఆ అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీకు ఆ వీడియో చూపిస్తాను. రాజమండ్రిలో జరిగింది ఈ సంఘటన. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఈ దారుణం జరిగింది. మహిళా డాక్టర్ని కారుతో ఢీ కొట్టారు కొంతమంది యువకులు. అయితే డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రి తరలించారు. డాక్టర్ ప్రియాంక అనేటువంటి ఈ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అన్నట్టుగా డాక్టర్లు ప్రకటించారట. అయితే ఇద్దరు యువకులు డైరెక్ట్గా ఆ అమ్మాయి పైన చేసినటువంటి ఈ సంఘటనతో అరెస్టు కూడా అయ్యారు. సో నిందితులు నామవరంకి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది డాక్టర్ ప్రియాంక. ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య అనేటువంటి ఆ మాల్లో సినిమాకు వెళ్ళింది ప్రియాంక. ఆ తర్వాత అక్కడి నుంచి తన స్కూటీ పైన బయటికి వస్తోంది. ప్రియాంకని ఇదే సమయంలో కారుతో ఢీ కొట్టారు ఇద్దరు వ్యక్తులు. చూడండి, ఇక్కడ మన సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు. సో అక్కడ ఆ సర్కిల్లో కనబడుతున్న విజువల్స్ ప్రకారంగా అప్పుడే మాల్లో నుంచి బయటకు వస్తోంది ఆ అమ్మాయి. సో బయటకు వస్తున్న క్రమంలోనే కారుతో వెనకాల నుంచి ఢీ కొట్టారు ముందుగా. సో కారుతో ఢీ కొట్టినటువంటి అక్కడితో ఆగకుండా మళ్ళీ ఒకసారి ఢీ కొట్టి వారితో వాదించింది. ఏంటి ఇదేం పని అని చెప్పి ఢీ కొట్టడంతో సో మళ్ళీ అదే రకంగా ఢీ కొట్టారు. 2 సార్లు ఢీ కొట్టారు. ఇక 3వసారి డైరెక్ట్గా స్కూటీని ఢీ కొట్టి ఆ స్కూటీ వెనకాల కూర్చున్నటువంటి ప్రియాంక తలపై నుంచి కారుని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. తీవ్ర గాయాలతో వెంటనే రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని పీజీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు తెలిపారు. సో ఇక్కడ మనం విజువల్ చూద్దాం ఒకసారి. ఆ విజువల్ ప్రకారం చూడండి. ముందుగా ఓ స్కూటీ మీద ఓ అబ్బాయి అండ్ ఆ ప్రియాంక ఇద్దరు వెళ్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో వెనక నుంచి టాటా ఆల్ట్రోజ్ కార్లో వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు అటు ఆ అమ్మాయిని ఢీ కొడతారు వెనకాల నుంచి. ఆ తర్వాత ఒకసారి ఇక్కడ ప్లే చేస్తున్నాను సీసీటీవీ కెమెరాలో. అక్కడ సర్కిల్ దగ్గర గమనించండి మీరు. ముందుగా ఢీ కొట్టింది ఒకసారి వాహనం, అక్కడితో ఆగలేదు, మళ్ళీ ఢీ కొట్టాడు. రైట్, అక్కడ వాచ్మెన్లు చాలామంది సెక్యూరిటీ సిబ్బంది అంతా ఉన్నారు అక్కడే. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఢీ కొట్టి డైరెక్ట్గా ఆ కారుని ఆ అమ్మాయి తలపై నుంచి తీసుకెళ్లారంట. డైరెక్ట్గా తలపై నుంచి ఆ కారు వెళ్ళిపోయింది. సో దీంతో బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక కంప్లీట్గా ఒక ఆసుపత్రికే బెడ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. సో డైరెక్ట్గా అక్కడ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీని కూడా ఢీ కొడుతూ వెళ్ళిపోయారు. సో ఆ అమ్మాయి తలపై నుంచి ఆ కారు ఢీ కొడుతూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఎంత బలుపు కండకావరం ఉన్నటువంటి ఈ కార్లు నడిపేటువంటి వ్యక్తులు ఏం చేయాలి? సో ఇక్కడ మనం చూడండి, ఆ థియేటర్ లోపల అనుమానితులు అంటే ఆ కారుకు సంబంధించినటువంటి నడుపుతూనే వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళే, ఆ వైట్ కలర్ షర్ట్లో ఉన్న వాళ్ళు. సో ఏదో వీడియో కాలా లేకపోతే ఏదో వీడియోని రికార్డ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. సో అక్కడ వైట్ ఇక్కడ కనిపించే వ్యక్తులు వీళ్ళే ఆ కారు నడుపుతూ వెళ్ళింది అనుమానితులు అన్నట్టుగా ఇప్పుడు థియేటర్ యాజమాన్యం కూడా, ఆ మాల్ యాజమాన్యం కూడా ఈ వీడియోని విడుదల చేసింది. సో ఈ వ్యక్తే ఆ మాల్ అంతా కలే తిరుగుతూ ఆ తర్వాత బయటకు వచ్చినాక ఆ కారుతో ప్రియాంక ఢీ కొట్టడమే కాకుండా ప్రియాంకని ఈ పరిస్థితి దారితీసింది ఈ వ్యక్తులే. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే పాపం అందరూ మాల్కు వెళ్ళారు, వాళ్ళ పనులు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక క్షణం, ఒక నిమిషం, ఒక నిమిషంలో బయటపడిపోతారు అంతా కూడా. ఒకరి తర్వాత ఒకరు పార్కింగ్ దగ్గర కానీ లేకపోతే అక్కడ బయటకు వెళ్ళే దగ్గర రోడ్లో ఉన్న ట్రాఫిక్ మూలంగా కానీ బయటికి వెళ్ళిపోతారు. అంతలోనే ఏం బలుపు వచ్చింది, ఏం కండకావరం వచ్చింది తెలియదు కానీ డైరెక్ట్గా ఆ అమ్మాయి పైన ఈ కార్ ఎక్కించి వెళ్ళినటువంటి తీరు చూస్తే ఇదేదో ప్రమాదవశాత్తు జరిగింది, కంట్రోల్ తప్పింది అనేది ఉందా అంటే అలా కూడా లేదు. సెక్యూరిటీ సిబ్బంది చెప్తూనే ఉన్నారు, అక్కడ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. సో చూడండి, ఇక్కడ ఇందాక టాటా ఆల్ట్రోజ్ అన్నాను, కాదు టాటా నెక్సాన్ కార్ అది. ఏపీ పిసార్ ఇఫ్ కలెక్ట్ ఒకసారి ఆ నెంబర్ చెప్పండి. AP 40JF 8299 మేబీ 8289. సో 8289 ఈ నెంబర్ గల కార్. సో మీకెవరికైనా ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినా సో ఒక్కసారి డెఫినెట్గా షేర్ చేయండి. సో మీకు ఎప్పుడైనా గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా అంటే ఈ కారుతో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా షేర్ చేయండి. ప్రస్తుతానికి ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏదేం జరిగినా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం ఇక్కడ తరలించారు. సో 3rd ఆగస్టున జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రియాంక తలపై నుంచి ఆ కారు ఎక్కించడంతో ఆమె పరిస్థితి చాలా
దారుణంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పైన ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఆ నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఏం విచారిస్తున్నారు? ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. ఫస్ట్ సార్ ఒకసారి ఢీ కొట్టారు, సరే పొరపాటున జరిగిందేమో అనుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఢీ కొట్టడం, మూడవసారి డైరెక్ట్గా ఆ అమ్మాయి పైనుంచి కారు ఎక్కించుకొని వెళ్ళడం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందైతే కాదు, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారంగా కావాలంటే బలుపు అహంకారంతో జరిగినట్టుగానే కనబడుతోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ మాల్ యాజమాన్యం ఏం చెప్తోంది? మనోజ్, ఏదైతే ఈ రాజమండ్రి వద్ద జరిగినటువంటి ఘటన ఏవి అప్పారావు రోడ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది సరిగ్గా రాత్రి సెకండ్స్ సినిమా 11 గంటల ప్రాంతానికి అయితే జరిగినట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే మెడికల్ కాలేజీ ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రియాంక తనతో పాటు తన స్నేహితులు స్కూటీ మీద వస్తున్నారు. అలాగే సినిమా అప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు బయటకు వస్తున్న నేపథ్యంలో వెనక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి. కొట్టడమే కాకుండా ఆ యువతి వెనకాల మనం కూడా చూస్తున్నాం, ఎదర ఆ స్కూటీ మీద వెళ్తున్నారు, మరొక వెనకాల కారు కూడా వస్తుంది. ఆ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మొత్తం అన్ని కూడా ఇప్పటికే పోలీసులన్నీ కూడా సేకరించారు, వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. ఒక్కసారిగా ఏదైతే ఆ నెక్సన్ కారు ఏదైతే ఉందో ఏపీ 4D JF 89 నెంబర్ గా కనపడుతుంది. అది పూర్తిగా ఇంకా కన్ఫర్మ్ చేయవలసిన అవసరం ఉంది. అంటే ఒక్కసారిగా రావడం వాళ్ళ ఏదైతే ఈ కారు ఏదైతే ప్రియాంక బైక్ మీద స్కూటీ మీద వెనకాల కూర్చోవడం, వెనకాల నుంచి ఈ కారు ఒక్కసారిగా రావడంతో ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే గేట్ వద్ద అక్కడ కొంతమంది నెమ్మదిగా వెళ్తున్నారు అందరూ కూడా. ఈ నేపథ్యంలోనే ఈ ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఆ కారు ఆగకుండా ఆ యువతి పైనుంచి ఎక్కించుకుని వెళ్లడంతోనే ఆ ప్రియాంక పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి అయితే చికిత్స నిమిత్తం కూడా తీసుకెళ్లి అప్పటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతోనే డాక్టర్లు తనకి బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారని కూడా చెప్పుకొస్తున్నారు. చివరి అవకాశంగా తమ కుమార్తెని హైదరాబాద్ అయితే తల్లిదండ్రులు ఇప్పుడు నిన్న రాత్రే తరలించినట్టుగా తెలుసుకొస్తుంది. అంటే వైద్యం అలాగే ఈమె ఏదైతే అక్కడ రాజనగర్ GSL మెడికల్ కాలేజీలో ఆమె డాక్టర్ గా ఇప్పుడైతే చదువుతుంది. తను కూడా ఎన్నో ఆశలు, అంటే డాక్టర్ గా చదవాలని ఏదో తనైతే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా తన కళలన్నీ కూడా ఈ విధంగా ఇద్దరు ఎవరైతే యువకులున్నారో రాజమండ్రి ఇక్కడ సంబంధించినటువంటి యువకులు ఈ దారుణానికి ఒడిగట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె వైద్యం అందిస్తున్న సరే పరిస్థితి విషయంలో కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అలాగే దీనికి సంబంధించిన ఇద్దరు యువకులను కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుసుకొస్తుంది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చూసుకుంటే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి చెందిన వారికి కూడా గుర్తించారు. అలాగే వీళ్ళని దర్యాప్తు అయితే పోలీసులు పక్కన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఇంకా పూర్తి వివరాలు అయితే దీనికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు నామవరానికి చెందినటువంటి యువకులుగా కూడా గుర్తిస్తారు. అంటే అక్కడ వీళ్ళు అప్పటికే మాల్ దగ్గర వాచ్మెన్ తో కూడా గొడవకు దిగినట్టుగా తెలిసి వస్తుంది. కారు పార్కింగ్ విషయం దగ్గర ఇద్దరు వీళ్ళమ్మ స్కూటీ తీసుకుంటుండగా వాళ్ళు కారు తీసుకుంటా అక్కడే చిన్నపాటి ఘర్షణ అయితే చోటు చేసుకున్నట్టుగా తెలిసివస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ వాచ్మెన్ తో కూడా వీళ్ళు గొడవ దిగారు. వాచ్మెన్ తో గొడవ దిగిన నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన వీళ్ళు బైక్ తీసుకునేటప్పుడు కూడా చిన్న వివాదం అక్కడ వీళ్ళతో కూడా తలెత్తినట్టుగా తెలిసివస్తుంది. అదే క్రమంలో కారు ఎదురుగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఒక్కసారిగా కారు మామూలుగా వెళ్లి వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే అంత ర్యాష్ గా కారు ఎక్కడ కూడా ఒకసారి ఢీకొట్టిన వెంటనే కంట్రోల్ చేస్తారు ఎవరైనా సరే, ఆ పొరపాటున జరిగి ఉంటే మనం. కానీ ఇది ఆ విధంగా కనపడతలేదు. ఉద్దేశపూర్వకంగా కింద ముందు జరిగినటువంటి గొడవ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ విషయం మెడికల్ సంబంధించిన కొంతమంది వైద్యులు డిస్కషన్ చేసుకుంటే ఈ విషయం అయితే యుద్ధంతం అయితే బయటకు వచ్చింది. ఇది సోమవారమే రాత్రి 11:30 ప్రాంతానికి అయితే తెలుసుకొచ్చింది. కానీ దీనికి ఏదైతే GSL మెడికల్ కాలేజీలో జర్మాలజిస్ట్ గా అయితే తను ఇప్పుడైతే వైద్యం అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడాలి దీనిపై అయితే. పోలీస్ అదుపులో ఉన్నారు కదా ప్రకాష్, పోలీస్ అదుపులో ఉన్న వారిని విచారించారా ఏంటి? వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, మద్యమత్తులో ఉన్నారా? ఇంత టార్గెటెడ్ గా వాళ్ళు చేయడానికి గతంలో వాళ్ళకైనా పరిచయం ఉందా? ఆ వ్యక్తులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మద్యమత్తులో ఉన్నారా?
మద్యం మత్తు అంటే అంటే వాళ్ళు ఇప్పుడు అన్నారు స్థానికులు అనుకున్న ప్రకారంగా అయితే మద్యం మత్తులో ఉన్నట్టుగా కనబడతారు. అంటే ఎక్కువ ఇవి అంటే మద్యం అంటే కొంచెం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది, కానీ ఇవి అంటే డ్రగ్స్ లాంటివి ఏదైనా ఉపయోగించుంటారు. అటువంటి క్రమంలోనే ఇటువంటి అరాచకానికి ఒరిగడతారని కూడా కొంతమంది స్థానికులు అయితే భావిస్తున్నారు. ఈ విషయాన్ని అయితే పోలీసులు వాళ్ళని యువకులను అదుపులో తీసుకున్న నేపథ్యంలోనే వాళ్లే ఈ విషయాన్ని అయితే బయటకు తేల్చాలి. అలాగే నామవరానికి చెందిన యువకులు కావడంతోనే వాళ్ళు ఇది కొన్ని రోజుల నుంచి కూడా బయటికి రాకుండా చూసేందుకు చాలా మంది కూడా ప్రయత్నాలు అయితే చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ఇది గత సోమవారం జరిగిన నేపథ్యంలో ఈ ఉదంతం ఈ రోజు బయటికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ సంబంధించిన ఇద్దరు యువకులు కూడా నామవరం చెందిన వారు కావడంతో పొలిటికల్ గా కూడా దీనికి కొంచెం ఈ విషయాన్ని కూడా బయటకు రాకుండా చూసేందుకు కూడా చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. కానీ ఎట్టకేలకు అమ్మాయి పరిస్థితి ఏదైతే స్వతంత్ర హాస్పిటల్లో వైద్యం అందించారు, తన పరిస్థితి విషమంగా ఉంది, ఇంకా చెప్పలేమని డాక్టర్లు చేతులు చేయడంతోనే చివరి ప్రయత్నంగా తల్లిదండ్రులు అయితే ప్రియాంకని హైదరాబాద్ అయితే ఇప్పుడు తమ అక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే బ్రెయిన్ డెడ్ గా కూడా వైద్యులు నిర్ధారించిన నేపథ్యంలో ఇంకా పరిస్థితి మరి విషమంగా ఉండడంతో చివరి అవకాశంగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే చికిత్స అందిస్తున్నారు. మరి ఆ పరిస్థితి మరి ఏ విధంగా ఉన్నది కూడా వైద్యులు నిర్ధారించాలి. ఇక్కడ వైద్యులు మాత్రం అయితే చేతులు ఎత్తేశారు. అమ్మాయికి తలకి బలమైన గాయం తగలడంతోనే ఒక్కసారిగా బ్రెయిన్ డెడ్ అయినట్టుగా కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించిన జిఎస్ఎల్ మెడికల్ యాజమాన్యం మొత్తం అందరూ కూడా చాలా దీనిపై చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకరొకరు ఇటువంటి ఘటన ఈ విధంగా జరగడంపై కూడా ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏవి అప్పారావు రోడ్డు అంటే ఈ ప్రసాద్ మాల్ అనేది కూడా రీసెంట్ గా గత కొన్నాళ్ళ క్రితమే దీన్ని అయితే లాంచ్ చేశారు. అందులో ఇటువంటి వివాదం మొదటిసారి ఇది జరగడంతోనే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో వాళ్ళు రావడం, ఏదైతే నెక్సాన్ కార్ మీద ఆ యువతి వెళ్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరి దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. యువత యొక్క పరిస్థితి అయితే చాలా విషయంలో ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో ప్రియాంక అనేటువంటి ఈ అమ్మాయి ఒక కాలేజీలో పీజీ చదువుతోంది, మెడికల్ స్టూడెంట్. ఆ అమ్మాయి ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఆ మాల్లో నుంచి బయటికి వస్తున్న క్రమంలోనే టాటా నెక్సాన్ కార్తో ఇద్దరు యువకులు వచ్చి వెనకాల నుంచి ఫస్ట్ ఆ స్కూటీని ఢీ కొడతారు. ఆ స్కూటీని ఢీ కొట్టిన క్రమంలో అమ్మాయి కొంచెం అంటే ఎటువంటి వాగ్వాదం జరగలేదు. ఇక్కడ సీసీటీవీ కెమెరా చూస్తున్న ప్రకారంగా అయితే సైలెంట్గానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ అమ్మాయిని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఢీ కొట్టారు. డైరెక్ట్గా ఈసారి ఆ కారుని ఆ అమ్మాయి తలపై నుంచి తీసుకెళ్లారు. డైరెక్ట్గా అమ్మాయి తలకి చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. డైరెక్ట్గా అక్కడ రాజమండ్రి ఒక స్వతంత్ర ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ వైద్యులు చికిత్స అందించారు. వెంటనే హుటాహుటిన అత్యవసర సేవలో భాగంగా హైదరాబాద్ తరలించారు. సో ప్రస్తుతానికి ఇద్దరు నిందితులను కఠినంగా శిక్షించాలని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది ప్రియాంక. తన పరిస్థితి విషమంగా ఉంది, హైదరాబాద్లో చికిత్స అందుతోంది. ఆ ఇద్దరు యువకుల్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీస్తున్నారు. దీని వెనుక ఇంకొక రాజకీయ కోణం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామవరానికి చెందినటువంటి వ్యక్తులు, సో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అనే రకంగానే కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి ఎటువంటి పరిష్కారం దొరుకుతుందో, ఇటువంటి వాళ్ళు ఎలా శిక్షించాలి ఏంటో కామెంట్ చేయండి. సో కొన్ని మద్యం సేవించి ఉన్నారా అని అంటే మద్యం మత్తులో ఉన్నట్టుగానే ఉంది అనే రకంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా కొంత కఠినంగా శిక్షించకపోతే ఈ ఇంకా ఆగడాలు పెరిగిపోయే అవకాశం. ఎందుకంటే అహంకారపూరితంగా చేసినటువంటివి డెఫినెట్గా మారవు. ఏదో తెలియక పొరపాటున చేసినవంటేనేమో కొంత మారడానికి అవకాశం ఉంటుంది, కొన్ని శిక్షలు వేస్తే నెక్స్ట్ సారి మారడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కానీ అహంకారం, బలుపు, కండకావరంతో చేసిన పనులు మాత్రం, తెలిసి చేసిన పనులు మాత్రం డెఫినెట్గా అవి ఎప్పటికీ మారే అవకాశం ఉండదు. మరి ఇటువంటి వారిని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అక్కడ ఉన్నాడు ఈ వైట్ షర్ట్. వైట్ షర్ట్